చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు బాధ్యత తీసుకున్నటువంటి పట్టాభి గారికి, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చిన్ని గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా, అదే వేదిక మీద ఉన్న ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంటే మా అందరి నోట పట్టాభి గారికి అంటే చాలా రోజు నాకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య గారు గత 5 సంవత్సరాలుగా పార్టీ తరఫున పార్టీ కృషి కోసం, పార్టీ తాలూకా స్టాండ్ కోసం ప్రతి డిబేట్లో పాల్గొనడం, అంటే పార్టీ తాలూకా విధి విధానాలు, అలాగే పార్టీ గతంలో చేసినవి, అలాగే అపోజిషన్ అప్పుడున్న రూలింగ్ పార్టీ ఎటువంటి తప్పులు చేస్తుందని క్లియర్ కట్గా ప్రతి డిబేట్లో కూడా ఎక్స్క్లూజివ్గా చెప్పడం, అది నచ్చక వాళ్ళు ఆయన మీద తీసుకొచ్చిన ప్రెజర్ కూడా మనం చూడాలి. చాలా విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఆయన మీద ఇబ్బంది పెట్టి ఆయన అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. పార్టీ కోసం, పార్టీ తాలూకా విధానాల కోసం నిలబడి ఈరోజు పార్టీని మళ్ళీ రూలింగ్లోకి తన వంతు సాయంగా ఎంతో కష్టపడిన పట్టాభి గారికి ఈరోజు పదవి రావడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక యువకుడిగా చాలా గట్స్ ఉండాలి. అంటే ఒక స్టాండ్ తీసుకొని అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదిరించి వాళ్ళ తప్పులు బయటికి తీసుకొచ్చి వాళ్ళ తరపున అంటే వాళ్ళకి ఎగెన్స్ట్గా మాట్లాడడం ఒక గట్స్ ఉంది. అలాంటి గట్స్ ఈ అన్నలో ఉన్నాయి. ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు అన్నా. ఎందుకంటే మీరు ఆ రకంగా నిలబడడం మీరందరూ మాకు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అలా నిలబడితే కానీ ఒక రూలింగ్ పార్టీని ఎదిరించి వాళ్ళ తాలూకు విధానాలు బయట పెట్టడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఎదిరించి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు పార్టీ ఈ రకంగా రూలింగ్లోకి రావడం, మళ్ళీ ఈరోజు మిమ్మల్ని గౌరవించుకునే అవకాశం మాకు రావడం మేమంతా కూడా ఆనందంగా భావిస్తున్నాం. మీ తాలూకా ఈ కార్పొరేషన్లో మీ అందరం కూడా భాగమై మీతో పాటు కలిసి నడవడానికి మేము పూర్తి స్థాయిగా ఎక్సర్సైజ్ చేస్తాం. దాన్ని కూడా కొత్త ఆలోచన కూడా నాకు ఉందన్న. ఖచ్చితంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే బుద్ధ వెంకన్న గారు కూడా ప్రత్యేకించి నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వం తను మాటలతో అపోజిషన్ వాళ్ళందరికీ ధైర్యం కలిగిస్తా, తను అధికారంలోకి ఆఖరికి వాళ్ళ విచక్షణ ఏది మంచి ఏది చెడు కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో అంత దూరం వెళ్ళిపోయి వాళ్ళు ఎవడు ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో మెయిన్ అపోజిషన్ పార్టీకి వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తాం అనేది ఎక్కడ చూడాల. అంత విచక్షణ కోల్పోయేట్టు చేయగలిగాడు అంత పదునైన మాటలతో. దాంట్లో పాటు మనం మాటలే కాదు, ఆయన వ్యక్తిగత జీవితం అది కూడా పణంగా పెట్టాడు. అదే అప్పుడు వీలైతే అప్పుడే చంపేసేవారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అధికారం వస్తే గ్యారంటీకి చంపేసేవారు. అంత త్యాగం చేసిన వాళ్ళకి డెఫినెట్గా ప్రజల్లో ఆ గుర్తింపు ఉంది. తప్పకుండా ఇంకా చాలా చిన్నవాడు కాబట్టి ఇదే స్ఫూర్తి. ఇప్పుడు మాటలు కాదు, పనుల ద్వారా ఈ ఎన్డీఏ కూటమికి అండగా నిలబడి బాగా చేయాలని కోరుకుంటూ మన విష్ యూ ఆల్ ద బెస్ట్ బాబు. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పట్టాభి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు, అంటే చిన్నప్పటి నుంచి అని చెప్పొచ్చు, రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా నేను వాచ్ చేస్తూ ఆయనకి అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేస్తూ వచ్చాం. అట్లాగే మొన్న జరిగిన 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక సబ్జెక్ట్స్ మీద చక్కగా వాటిని స్టడీ చేసుకొని టీవీ డిబేట్స్కి రావటం కానీ ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డారు. అరాచకంగా పరిపాలించి భారత రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి హెరాస్ ఎలా చేయాలి, అంటే అసలు వాక్ స్వాతంత్రం లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు ఒక ప్రయోగశాలగా వాడారు గత 5 సంవత్సరాల్లో. అందులో మొట్టమొదటి విక్టిమ్ అని చెప్పచ్చు. ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద విక్టిమ్, అందులో అనుమానం లేదు. అన్యాయంగా ఆయన 53 రోజులు జైల్లో పెడతాం అనేది చాలా ఘోరమైంది. అట్లాగే పట్టాభి గారిని కూడా చాలా హెరాస్ చేశారు. అనేక సందర్భాల్లో ఆయన దాన్ని గట్టిగా
ధీటుగా ఎదుర్కొని భయం లేకుండా వాదించి ప్రజలందరికీ కూడా ఏది కరెక్టు ఏది తప్పు అని తెలియజేయటంలో అహర్నిశలు కష్టపడ్డారు. వారికి సరిపడ్డ పోస్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ చైర్మన్గా వేయటం చాలా మంచిది. అది అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా స్వచ్ఛంగా తయారు చేయమని ఉద్దేశం. అలాంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా పట్టాభి యువకుడు, రాజకీయంగా కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి అనేక పదవులు ఆయన అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయనకి ఆశీస్సులు ఉంచాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటాం. వాడిగా వేడిగా ఎదుర్కొన్న ధీశాలి చిరంజీవి పట్టాభి అని చెప్పడానికి నాకు ఏమాత్రం సంశయం లేదు. అతను ఈ రోజున పట్టాభిషిక్తుడవుతున్నాడు. ఇందాక ఎవరో చెప్పారు చిన్న కార్పొరేషన్ ఇంకా పెద్దది, అన్నిటికంటే పెద్దది కార్పొరేషన్. చైర్మన్ ఈయనుంటే ఈయన పైన ముఖ్యమంత్రి ఉంటారు. ఈయన ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. ముఖ్యమంత్రి గారు ఈయనే మాట్లాడుకుంటారు ఏం చేయాలి రాష్ట్రంలో. రాష్ట్రం అంతా వాడు బురద చెత్త అంతా వేసాడు. ఈ చెత్తని క్లీన్ చేయడానికి విధి విధానాలు నాకు చెప్పండి, మన ఇద్దరం మాట్లాడుకుందామని ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో సంప్రదించే, ముఖ్యమంత్రి గారితో సంప్రదించే మంచి అవకాశాన్ని మన పట్టాభి గారికి ఇచ్చారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యం ఎక్కువ అతనికి, చాలామందికి లేని ధైర్యం అన్నాడు. నేను ఈ మధ్య ఒక సినిమాలో చూసా, అరే ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అదృష్టవంతులు మాత్రమే. అలవైకుంఠపురం సినిమాలో చివరిలో హెలికాప్టర్లో ఎక్కి వెళ్తుంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అదృష్టవంతులు మాత్రమే అంటారు ఆయన. కానీ ఇతను అదృష్టవంతుడు కాదు, ధైర్యవంతుడు. విషయాన్ని సంపూర్ణంగా గ్రహించి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టగలిగిన శక్తి సవ్యసాచి పట్టాభి అని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలా కాలం 2012 అనుకుంటా ఒకసారి నేను హైదరాబాద్లో జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. రఫీ గారు, చంద్రబాబు నా వెనక నుంచి వెనక కూడా కళ్ళు ఉన్నాయి నాకు. చంద్రబాబు గారు పిలిచారు, ఏంటి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు వల్ల, నీ ధైర్యం ఏంటో. నా ధైర్యం ఉందండి మీరే అన్నాను. నాకు ధైర్యం ఉంది, నా ధైర్యం మీరే. నాకేం ఆస్తులు ఉన్నాయా, ఇది ఉన్నాయా, అది ఉందా, ఇది ఉందా అన్నీ చెప్పి నాకేమీ లేదు, మీరున్న ధైర్యంతో అంటున్నా. మీరు లేరంటే చెప్పండి ఇంటికెళ్ళి కూర్చుంటాను. కానీ అతని వెనక ఒక శక్తిగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గో హెడ్ అని చెప్తే అతను ఎక్కడా కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అతన్ని ఫస్ట్ అతని మీద దాడి చేసినప్పుడు తగ్గుతాడులే అనుకున్నాం, ఏమీ తగ్గలా. రెండవసారి ఇంటి మీద దాడి చేసినప్పుడు తగ్గుతాడులే అనుకున్నాను, ఏమీ తగ్గలా. తర్వాత అతన్ని తోటలూరు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి హింస పెట్టిన ఆ కేసు వదలలేదా పోలీసులు. మేము ఆ కేసులో ఆ ఎస్పీ దగ్గర నుంచి కింద వాళ్ళ వరకు కూడా వాళ్ళు పెట్టేబడే సర్దుకోవాల్సింది. అందులో పట్టాభిని థర్డ్ డిగ్రీ ఉపయోగించినప్పుడైనా తగ్గుతాడేమనుకున్నాను, ఏమీ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే ఆయన వెనక ఒక ధీశక్తి ఉన్నది. ఆ శక్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇందాక ఎవరన్నారా బోసడీకే అనే పదం అతని ప్రభుత్వాన్ని కూలగొట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందన్నారు. తీసుకురాలా. అతనికి అట్టే చదువుకున్న వ్యక్తి కాదు. అతననే మాట్లాడతా, మీరు అర్థం చేసుకున్న అతనెవరో. అతను అట్టే చదువుకున్నవాడు కాదు. పట్టాభికి తెలిసిన బోసడీకే పనికిరాని వాడు అని అర్థం. పట్టాభి వాడిన బోసడీకే పాత్రికేయులు కూడా ఇప్పుడన్నా మనం తెలియచేద్దాం ఆయనకి. ఆనాడు పట్టాభి వాడిన బోసడీకే అన్నాడు. ఆ బోసడీకే అర్థం పనికిరానివాడా, యూజ్లెస్ ఫెలో, ఫిట్ ఫర్ నథింగ్. మన వెధవా ఎవడరా, వీడెవడరా, వాడెవడ, ఆ భాషలో దానికి అనుమతి చెప్పాడు. తీయమనండి, బోసడీకి అర్థం ఎక్కడుంది? ఆయనలో తీసుకోండి. నిస్సిగ్గుగా అతను పనికిమాలిన అర్థం చెప్పాడు. అది కాదు అని ఈ రోజున సభాముఖంగా తెలియజేస్తూ, మా బిడ్డ వాడింది, నీవు పనికిరాని వాడివి, చదువు లేని వాడివి, సభ్యత లేని వాడివి, సంస్కారం లేని వాడివి, చిన్నతనం నుంచి నీవు సరైన పెంపకంలో లేనివాడివి. ఏమయ్యా దానికన్నా చప్పట్లు కొట్టకపోతే ఎట్లా? మీరు
చిన్నప్పటి నుంచి నీవు సరైన పెంపకంలో లేనివాడివి. ఈ బిడ్డని తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచారయ్యా, ఆయన ఎంత చక్కగా పెంచారయ్యా తల్లిదండ్రులు. వీడిని చూస్తుంటే వీడి తల్లిదండ్రులు కనపడుతున్నారయ్యా, ఇతన్ని చూస్తే ఆ తల్లిదండ్రులు ఎక్కడా కనపడరు. కనపడిన వాడివైతే మిస్టర్, నీ తల్లి మీద పోస్టింగ్ పెట్టినప్పుడు వర్రా రవీంద్ర గారిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ కిందేసి తొక్కొద్దు. నేను కొంచెం డిబేట్ అవుతున్నా, తప్పదు నాకు. నీవు నీ తల్లిని ప్రేమించేవాడివైతే, నీ తల్లిని గౌరవించేవాడివైతే, నీవు ఆ తల్లి పెంపకంలో సరిగా పెరిగిన వాడివైతే, ఎప్పుడైతే వర్రా రవీంద్రరెడ్డి నీ తల్లిని, నిన్న లోకేష్ బాబు గారు శాసన మండలి అన్నారు, నా తల్లిని అవమానించిన ఎవరిని వదలు అన్నాడు ఆయన. లోకేష్ బాబు గారు శాసన మండలిలో మాట్లాడుతాడు, సభావేదిక మీద నా తల్లిని అవమానించిన ఎవరిని వదలనన్నాడు. నీవెందుకు అనలేవా? పనిగట్టుకుని జగన్ రెడ్డిని కానీ ఆనాటి అధికార పార్టీని కానీ ఏ రోజు విమర్శించలా. నేను ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చినా కూడా ఖచ్చితంగా కొన్ని గంటల పాటు నేను మాట్లాడదలుచుకున్నటువంటి అంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కాగితాలు చేతిలో పట్టుకునే మాట్లాడాను తప్పితే ఏ రోజు కూడా గాలిలో వార్తలు పోగేసి నిరాధారంగా ఏ రోజు ఎటువంటి ఆరోపణ చేయలేదు. అందుకనే మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. గత 5 సంవత్సరాల కాలంలో గత పాలకుల చేతిలో ఉన్నటువంటి మీడియా వాళ్ళకు కూడా ఒక పనికిమాలిన పకోడీ పేపర్ ఉంది. ఏ రోజు కూడా పట్టాభి మాట్లాడింది ఇది తప్పు అని ఒక్క లైన్ కూడా రాయలేకపోయారు. వాళ్ళు రాయాలనుకుంటే చాలా రాయొచ్చు. ఇందాక పెద్దలు రామయ్య గారు చెప్పినట్టు నేను విసిరినటువంటి ఏ సవాల్ని కూడా ఏ రోజు కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ విధంగా ఉన్న వాస్తవాల్ని ప్రజలకు తెలియజేశాను. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది అదే. నిజం మాత్రమే మాట్లాడాలి, నిజాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఏదో ఒక సెన్సేషన్ కోసం, మీడియా పబ్లిసిటీ కోసం మనం ఏది కూడా మాట్లాడకూడదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక ప్రెస్ మీట్ అనుకుంటే ఒక రోజు ముందు నుంచి దాని మీద హోంవర్క్ చేస్తారు. ఈ రోజుకి స్టిల్ టుడే మేము అదే నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఆ రకంగా ఉన్న వాస్తవాల్ని ఆధారాలతో సహా ప్రజలకు తెలియజేశాం. ఆనాటి అధికార పక్షాన్ని నిలదీశాం గట్టిగా. ఎస్, ఘాటుగానే నిలదీశాం. దానిలో నేనేం మొహాట పడట్లా. ఎందుకంటే వారు చేసినటువంటి అరాచకాలు అటువంటివి. వేల కోట్ల రూపాయలు దోపిడీయే కాకుండా ప్రాణాలను బలిగొంటాం. లిక్కర్ స్కామ్ కానీ, ఇసుక స్కామ్ కానీ, మైనింగ్ స్కాములు కానివ్వండి, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, డాక్టర్ సుధాకర్ కానీ, ఇందాక బాలకోట అని చెప్తా ఉన్నారు, ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున గట్టిగా నిలదీయటం జరిగింది. అనేక రకాలైనటువంటి టీవీ ఛానల్స్లో ప్రతిరోజు లోకల్ మీడియానే కాకుండా జాతీయ అధికార ప్రతినిధిగా నేషనల్ మీడియాలో కూడా అనేక అంశాలపైన పార్టీ తరఫున మాట్లాడటం జరిగింది. ఈరోజు నేను ఇంతమంది అభిమానాన్ని నేను సంపాదించుకోగలిగానంటే అది కేవలం పట్టాభి గారు కెమెరా ముందుకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారంటే వాస్తవాలు తెలియజేస్తారు అన్న ఒక క్రెడిబిలిటీని నేను సంపాదించుకున్నాను. కాబట్టి ఈ రోజున ఇంతమంది ప్రేమాభిమానాలను నేను పొందగలిగాను. ఖచ్చితంగా అదే మార్గంలో ముందుకు నడుస్తాను. ఎక్కడా కూడా ఎటువంటి డీవియేషన్ ఉండదు. ఈ రోజున నా రాజకీయ ప్రస్థానంలో నేను కొంత సమాజానికి సేవ చేయడానికి ఒక అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించారు. నేను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారటానికి కారణం చదువుకున్నటువంటి వారు కొంతమంది అయినా సిస్టంలోకి రావాలి. ఇవాళ పొలిటీషియన్స్ ఆర్ ది పాలసీ మేకర్స్. ఇవాళ చదువుకున్నటువంటి వ్యక్తులు పొలిటికల్ సిస్టంలోకి రాకపోతే అది దేశానికే నష్టం. ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకుని సరైనటువంటి సొల్యూషన్స్ తీసుకురావడంలో ఎడ్యుకేటెడ్ క్లాస్ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి అన్న ఒక ఆలోచనతోనే నేను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావటం జరిగింది.
నాలాంటి వారు సక్సెస్ అయితే ఇంకో 10 మందికి మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చాలామంది చాలా కామన్గానే మాట ఏంటంటే ఎక్కువగా చదువుకున్నవారు, ఇది మన వల్ల ఎక్కడవుతుందన్నా, మన రాజకీయాల్లో మనం ఎక్కడ సర్వైవ్ అవుతాం, బోళ్ళంత డబ్బులు కావాలి, రాజకీయ పలుకుబడి కావాలి, వారసత్వం కావాలి, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ లేకుండానే, అవన్నీ లేకపోయినా సరే రాజకీయాలలో నిలదొక్కుకోవచ్చు, రాజకీయంగా ముందుకు నడవచ్చు అని రుజువు చేయాలని ఒక పట్టుదలతో కూడా నేను దాదాపుగా 12 ఏళ్ల నుంచి నేను పనిచేస్తూ ఉన్నా. నా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు నాకు దొరకటం, ఆయన నాయకత్వంలో పనిచేయటం అనేది నా అదృష్టం. నాలాంటి ఆలోచనలు ఉన్నవారికి సరైనటువంటి వేదిక తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మనకు తెలుసు కదా, ఎంతసేపు డబ్బు వెనకమాల పరిగెడతామని చెప్తే వేరే జపం ఉండదు. కాబట్టి అటువంటి పార్టీ వేదికగా నాకు దొరికింది. కాబట్టి ఈ రోజున నేను స్వయం కృషితో, ఇటువంటి పెద్దలందరి ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. ఇవాళ నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత కూడా చాలా ఛాలెంజింగ్ జాబ్ అది. ఇవాళ మీరు ఏ మహానగరమైనా, పట్టణమైనా, గ్రామం అయినా సరే అతి కీలకమైనటువంటి అంశాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మీరు ఒక్క వారం రోజులు ఏ ఊర్లో అయినా చెత్త తీయటం మానేయండి, ఆ ఊర్లో మనం నివసించేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. అటువంటి అంశం మీద కూడా ఇందా మిత్రుడు చెప్తా ఉన్నాడు, అటువంటి చెత్త మీద కూడా పన్నేసినటువంటి దుర్మార్గుడు గత పాలకుడు. కాబట్టి మాకున్నటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఉన్నటువంటి టాప్ ప్రయారిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్. ఇవాళ అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలటానికి కారణం వాటర్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే, స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిగ్గా లేకపోతే చాలా రకమైనటువంటి వ్యాధులు ప్రబలేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి వాటర్ ట్రీట్మెంట్ కూడా ఒక కీలకమైనటువంటి అంశం. అదేవిధంగా ఇవాళ వేస్ట్ ఎనర్జీ, ఇవాళ విద్యుత్ తయారీకి కూడా మనం జనరేట్ చేసేటటువంటి సాలిడ్ వేస్ట్ ఉపయోగపడుతూ ఉంది. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ లాగానే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాటిని పెట్టి నిర్వహిస్తున్నారు. ఇందాక గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు అతి త్వరలోనే విజయవాడలో కూడా ఒక వేస్ట్ ఎనర్జీ, అంటే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా, ల్యాండ్ ఫిల్స్లో నింపకుండా దాని ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన చేసేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా. మరి అటువంటి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. వేస్ట్ టు వెల్త్, చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీస్ వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ మీద పనిచేస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ కానివ్వండి, బిల్డింగ్ మెటీరియల్ వేస్ట్ నుంచి కానివ్వండి, ఆర్గానిక్ వేస్ట్ నుంచి కానివ్వండి. మొన్న ఈ మధ్య రిలయన్స్ వాళ్ళు పెద్ద కాంట్రాక్ట్ దాదాపు 65,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ దాదాపు 500 ప్లాంట్లు పెడతా ఉన్నారు. దానికి కూడా ఆర్గానిక్ వేస్ట్ అనేది చాలా అవసరం. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వేస్ట్ టు వెల్త్ అనేది పెద్ద ఎత్తున ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి కీలకమైనటువంటి అంశాలు నా కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తోంది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వీరిద్దరూ కూడా విజన్ 2047 ఆధారంగా పనిచేస్తున్నారు. దానిలో కీలకమైనది స్వచ్ఛ భారత్ అభియాన్. మరి ఆ స్వచ్ఛ భారత్ అభియాన్ ఎజెండాని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇటువంటి కీలకమైనటువంటి బాధ్యతని నాకు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినందుకు. నేను అందుకనే ఇది అనౌన్స్ అవగానే ఇందాకే మీరు చూశారు, ఒక ట్వీట్ పెట్టాను. ఇప్పటి వరకు రాజకీయ క్రీడా మైదానంలో ఉన్నటువంటి చెత్తని శుభ్రం చేసే పనిలో నేను ఉన్నాను. ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నానని చెప్పి
ఆ రోజున నేను ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పటం కాదు, రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. సంవత్సర కాలంలో నెక్స్ట్ October 2 గాంధీ జయంతిని మనం ఈ స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించి ఒక పండుగగా మనం జరుపుకుంటాం. 2025 అక్టోబర్ 2వ తేదీ నాటికి దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడతాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ విధంగా క్రియాశీలకంగా ఉంటుంది. ప్రతి జిల్లా ప్రతి మండలానికి మేము చేరుకుంటాం. ఇప్పటికే అనేక ఆలోచనలు నాలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పెద్దలందరి సహకారం, వారి సలహా సూచనలు కూడా తీసుకుని అవన్నీ కూడా అమలుపరుస్తాం. స్వచ్ఛ సైనిక దళాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తాం. విద్యార్థి దశ నుంచే మన ఊళ్ళని, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాలను ఏ రకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం విదేశాలకు వెళ్ళినప్పుడు ముందుగా మనం దిగ్గాను అనుకుంటే అబ్బా ఎంత నీట్గా ఉంది, మనం ఫస్ట్ చూసేది అక్కడ ఉన్నటువంటి క్లీన్లెస్నే, మనం ముగ్ధులైపోయేది అక్కడ ఉన్నటువంటి శుభ్రతను చూసే. సో అది సాధ్యం కానటువంటిది ఏం కాదు. గత 10 సంవత్సరాల కాలంలో మనం ఎంతో సాధించాం ఆ విషయంగా. శానిటేషన్ పరంగా ఇంకా కూడా చాలా సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అనేక మంది సఫాయి కర్మచారీస్, ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండి అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీరందరి సహకారంతో రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు వినూత్నంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ఇది ప్రజల భాగస్వామ్యం లేనిదే ఇవన్నీ కూడా చేయటం అనేది సాధ్యం కాదు. ఎక్కడికక్కడ ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ద్వారా కూడా అనేక కంపెనీస్ నిధులు ఇస్తాయి. టాటా ట్రస్ట్ వారు దీని మీద ఫోకస్ చేసి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. గతంలో కూడా చేశారు. మళ్ళీ ఎంపీ గారి సహకారంతో మరి జిల్లాలో టాటా ట్రస్ట్ ద్వారా కొంత నిధుల్ని ఈ కార్యక్రమాలకు తీసుకురావటం, CSR యాక్టివిటీస్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. వారి సహకారం కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యతను పెట్టారో దాన్ని నేను 100% వారు నన్ను మళ్ళీ కూడా ఒక సంవత్సర కాలం తర్వాత ఆయన ఎప్పుడు అంటారు, రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఏ పనికి ఎవరిని ఎక్కడ పెట్టాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందుకనే నా మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఇటువంటి కీలకమైనటువంటి బాధ్యతను నాకు అప్పచెప్పారన్న నమ్మకం నాకుంది. మొన్న వారిని కలిసినప్పుడు వారి మాటల్లో కూడా నాకు అది అర్థమైంది. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాష్ట్రంలో శానిటేషన్ పరంగా, వేస్ట్ మేనేజ్మెంట్ పరంగా ఒక మార్పుకి ఖచ్చితంగా ఈ రోజు నుంచే శ్రీకారం చుడతాను. ఈరోజు సాయంత్రం 4 గంటలకే మొదటి రివ్యూ కూడా నేను పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచే నా పని ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రతి నెల కూడా ఒక మార్పు కనపడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నన్ను అభినందించడానికి అనేక ప్రాంతాల నుంచి అనేక వర్గాలు, ఇవాళ ఎంతోమంది వ్యాపార సంఘాల నుంచి, కార్మిక సంఘాల నుంచి, నా పాత మిత్రులు కానీ, హోటల్ అసోసియేషన్, నేను నా పునాది పడింది హోటల్ అసోసియేషన్ ద్వారానే. హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, సెక్రటరీగానే నేను ముందుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. హోటల్ సంఘం మిత్రులు కానీ, క్రీడా రంగంలో కూడా నేను అనేక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశాను. బ్యాడ్మింటన్ అసోసియేషన్కి, ఒలింపిక్ అసోసియేషన్కి దాని నుంచి వచ్చారు. ఇంకా అనేక వర్గాల నుంచి అనేక మంది శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరొకసారి నా కుటుంబ సభ్యులకి పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మిత్రులు గుంటూరు నుంచి కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చాలా మంది ఇక్కడికి వచ్చారు. దయచేసి ఒక నిమిషం ఉండండి, ప్లెడ్జ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండండి. నా మిత్రులు గుంటూరు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా రాజకీయ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీ అందరి ప్రేమ అభిమానాలు నాకు దక్కుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.